నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు భోగాపురం వేదికైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ ఉదయం ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకున్నారు. అనంతరం గవర్నర్, సీఎం ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత విమానాశ్రయ టెర్మినల్ను పరిశీలించిన ప్రధాని ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన టెర్మినల్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. పిదప పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు కూడా ఆయన. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం కల్పించడం ఎంతో విశేషంగా నిలిచింది. మొత్తంగా 403 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వివిఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఇళ్లను కోల్పోయిన 1600 మంది ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు వారికి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భోగాపురం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. భోగాపురం కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కేవలం ప్రయాణ సౌకర్యాల కల్పనకే పరిమితం కాకుండా ఈ మహా ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక, ఆర్థిక, సాంకేతిక, పర్యాటక రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ఒక తిరుగులేని గ్రోత్ ఇంజిన్గా పనిచేయబోతుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రూపురేఖలను మార్చే ఈ బృహత్తర ప్రాజెక్టు వెనుక పదుల సంఖ్యలో ప్రత్యేకతలున్నాయి. ఆ అంకెలు, కోట్లాది రూపాయల పెట్టుబడుల విశేషాలు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గ్లోబల్ మ్యాప్లో నిలపబోతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రమాణాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ను తీర్చిదిద్దారు. విశాఖపట్నానికి సమీపంలోని భోగాపురం కేంద్రంగా రూపుదిద్దుకున్న ఈ బృహత్తర ప్రాజెక్టును విశాలమైన 2703 ఎకరాల సువిశాల భూభాగంలో 4727 కోట్ల భారీ అంచనా వ్యయంతో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రపంచ స్థాయి ఏవియేషన్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ రూపకల్పన చేశారు. అత్యంత భారీ వైడ్ బాడీ విమానాలు సైతం ఎలాంటి అంతరాయం లేకుండా సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఇక్కడ ఏకంగా 3800 మీటర్ల పొడవు ఉన్న విశాలమైన వెడల్పుతో రన్వేను కూడా ఏర్పాటు చేశారు. తొలి దశలోనే ఏటా సుమారుగా 60 లక్షల మంది ప్రయాణికులను అత్యుత్తమ అంతర్జాతీయ సేవలు అందించే సామర్థ్యాన్ని ఈ విమానాశ్రయం సంతరించుకోవడం విశేషం. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీకి తగు రీతిలో దీని సామర్థ్యాన్ని కోట్లాది మందికి విస్తరించేలా మాస్టర్ ప్లాన్ రూపొందించడం దీని దూరచూపుదనంకు నిదర్శనం. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర కాస్త ఉత్తమాంధ్ర కావడం ఖాయమన్న మాట చాలా బలంగా వినబడుతుంది. చరిత్రలో 10 కాలాల పాటు నిలిచిపోయే ప్రాజెక్టు ఇదంటూ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ తమదే అంటున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. మా హయాంలోనే ఈ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు జరిగాయి అంటున్నారు. కాగా కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీదారుడని ఎద్దేవా చేస్తున్నారు. ఇంతకీ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది? రానున్న రోజుల్లో ఎంతమందికి ఈ ఎయిర్పోర్టు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బీజేపీ నేత కొట్టే మల్లికార్జున గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, జై ఆంధ్ర ఉద్యమకారులు తురగ శ్రీరామ్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీజేపీ నేత కొట్టే మల్లికార్జున గారితో మాట్లాడదాం. మల్లికార్జున గారితో మాట్లాడబోయే ముందు ఒకసారి నరేంద్ర మోడీ గారు అక్కడ జాతిని ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఓకే, నరేంద్ర మోడీ గారిది మళ్ళీ తీసుకుందాం. ఆయన మాట్లాడారు. ముందుగా మనం మల్లికార్జున గారితో మాట్లాడదాం. మల్లికార్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. మల్లికార్జున గారు, ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్టుకు మరి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెన్ కావడం, మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితిని ఏ రకంగా మీరు అంటారు? రానున్న రోజుల్లో ఈ ఎయిర్పోర్టు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది, ఎలా చూస్తారు మీరు? ఒకటి సార్, ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లోనే కాదు, దేశ ప్రజల యొక్క గుండెల్లో కూడా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. కాబట్టే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి యొక్క భారీ విజయంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగడుగున కావచ్చు మనకు అనేక రకమైనటువంటి అభివృద్ధి కేటాయింపులు జరగడంతో పాటు ఈరోజు ఎన్నో శంకుస్థాపనలు, ఎన్నో వేల కోట్లు నిధులు రావడం నిజంగా శుభసూచకం. నిజంగా మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా నరేంద్ర మోదీ గారికి
మేము ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున ఈరోజు నరేంద్ర మోదీ గారు వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు బంగారుమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఈరోజు దాదాపు 3,300 కోట్లు ఆల్రెడీ కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా 6,105 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కూడా ఈరోజు ఇప్పటికే కేటాయింపులు చేశారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఈరోజు మన్యం వీరుడు బ్రిటిష్ వారిని కూడా గడగడలాడించి వందే మాతరం నినాదించినటువంటి ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడి పేరిట ఈరోజు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్తో ఈరోజు భోగాపురంలో ఈరోజు దాదాపు 5,640 కోట్లతో ఈరోజు శంకుస్థాపనలు చేయడం నిజంగా శుభసూచకం. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి అంటే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజిస్తే ఉత్తరాంధ్ర జోను, రాయలసీమ జోన్, గోదావరి జోన్, కోస్తా జోన్ ఇలా ఏ జోన్ తీసుకున్నా కూడా అంటే భారతదేశంలో కాశీ నుండి కన్యాకుమారి, గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారో కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం కూడా 4 జోన్లను కూడా సమతూకంతో అభివృద్ధి చేస్తూ ఈరోజు ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి ప్రత్యేకంగా చొరవ చూపడం నిజంగా ఆనందదాయకం. ఈరోజు గౌరవ ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారి చొరవతో ఈరోజు కేంద్రం యొక్క కేటాయింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క అభివృద్ధి చూసుకుంటే ఇక్కడ 3 ప్రాంతాలను చూసుకోవచ్చు సార్. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం 45 కిలోమీటర్ల దగ్గరలో ఉంది, అదేవిధంగా విజయనగరం 25 కిలోమీటర్ల దగ్గరలో ఉంది, అదేవిధంగా ముఖ్యంగా శ్రీకాకుళం 63 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. అంటే 3 ప్రాంతాల యొక్క అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది, హోటల్స్ డెవలప్ అవుతాయి, టౌన్షిప్స్ జరుగుతాయి, ఇండస్ట్రీస్ జరుగుతాయి. ముఖ్యంగా ఇప్పుడే చూసాం నరేంద్ర మోదీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు స్పష్టంగా చెప్పారు ఈరోజు కూటమి యొక్క అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా డెవలప్ అవుతుందని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఎక్స్పోర్ట్స్ను కూడా ఈరోజు తీసుకెళ్ళడానికి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ముందుకెళ్తుందని చెప్పి స్పష్టంగా చెప్పారు సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఉత్తరాంధ్ర యొక్క అభివృద్ధికి కట్టబడింది కాబట్టి ఎన్డీఏ కూటమి విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఆల్రెడీ 106 కోట్ల కేటాయింపులు కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే నినాదం ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఈరోజు తూచా తప్పకుండా పాటించి విశాఖ స్టీల్ ప్లాంట్కి 14,000 కోట్లు విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఇప్పుడే చూసాం 2020లో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు సార్. ఈరోజు ఒకటే చెప్తున్నాం, అమరావతికి సంబంధించి రాజధానికి 15,000 కోట్లు కావచ్చు, పోలవరం కావచ్చు, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఇతర అన్ని రకాలైనటువంటి ప్రాంతాల యొక్క అభివృద్ధికి కూటమి కట్టుబడింది. కాబట్టి ఖచ్చితంగా ఇది 2047 విజన్ ఏదైతే ఉందో వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఖచ్చితంగా ముందుకెళ్లే విధంగా ప్రస్తుత కూటమి పనిచేస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం సార్. మేమందరం గర్వపడుతున్నాం భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ నినాదాలను తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం అన్ని రకాల వర్గాలకి, అన్ని రకాల ప్రాంతాలని ఈరోజు సమతూకంతో ఈరోజు సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమందరం గర్వపడుతున్నాం సార్. రైట్, మల్లికార్జున గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జయాంధ్ర ఉద్యమకారులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు తురగ శ్రీరామ్ గారు, నమస్తే సార్. శ్రీరామ్ గారు నమస్తే సార్. శ్రీరామ్ గారు ఎస్ వస్తుంది. శ్రీరామ్ గారు చెప్పండి. రైట్. శ్రీరామ్ గారు, ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో భోగాపురం అనే పేరు ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా, మరి ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మించడాన్ని మీరు ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలామానికంగా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఈ రోజు అందరం కూడా జయాంధ్ర అనాల్సిన టైం. ఎందుకంటే మన రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది మాట్లాడుతుంది ఏంటంటే, ఏముందా మీ దగ్గర, మీరు కనీసం మీకు ఒక రాజధాని లేదు రాష్ట్రం మీదని చాలా మంది వెక్కిరించారు. అట్లాంటిది ఈ రోజు రాజధాని వచ్చింది, అలాగే ఒక తలమానికం, రాష్ట్రానికే తలమానికమైన అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం రూపంలో మనకు వచ్చింది. నిన్నటిదాకా మనం ఏది కావాలన్నా కూడా హైదరాబాద్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాడుకోవాల్సిన పరిస్థితి అంతర్జాతీయంగా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈ రోజు ఆ అవసరం లేకుండా అమెరికా వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా, న్యూజిలాండ్ వెళ్ళాలన్నా, ఇంకో ఇంగ్లాండ్ వెళ్ళాలన్నా, ఏ దేశం వెళ్ళాలన్నా కూడా
ఇక్కడ మన భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అది కాకుండా ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యంగా చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ రోజు అలాంటి వాళ్ళకి రావాలన్నా కూడా వెళ్ళాలన్నా కూడా ఈజీగా ఉంటుంది ఈ విమానాశ్రయం. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు శ్రీకాకుళానికి ఒక 60 కిలోమీటర్లు, విజయనగరానికి ఒక 20 కిలోమీటర్లు, విశాఖపట్నానికి ఒక 40 కిలోమీటర్లు, అంటే మూడింటికి మధ్యలో సెంట్రల్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అది కాకుండా ఉత్తరాంధ్రకి ప్రత్యేకంగా ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి ఉద్యోగాల కోసం ఇప్పుడు అనేక దేశాలు వెళ్తున్నామని చెప్తాం. కానీ ఇప్పుడు ఈ విమానాశ్రయం రావడం వల్ల ఉత్తరాంధ్రలోనే ఉద్యోగ అవకాశాలు చాలా వస్తాయి. ఎందుకంటే అక్కడ మనకి పైలట్లు తయారు చేసే ఒక యూనిట్ ని కూడా అక్కడ పెడుతున్నారు. అలాగే మనకి మొత్తం కార్గో సంబంధించిన హబ్ పెడుతున్నారు. వీటన్నిటి వల్ల కూడా లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సెమీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా అక్కడ అవకాశాలు వస్తాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కనుక పెడితే మొత్తం ఈ చుట్టుపక్కల అన్ని ఎకో సిస్టమ్ అంతా డెవలప్ అయ్యే సందర్భంలో అక్కడ ఉత్తరాంధ్ర వాసులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా కూడా ఉత్తరాంధ్ర నుంచి ఈ రోజు ఈ మంచి వాతావరణంలో దీన్ని చేసుకోవడం అద్భుతం. దానికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కి మనం థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం కలిసి ఉన్న సందర్భంలో వాళ్ళు ఏదో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. ఆ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్ల ఈ రోజు అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి మన రాష్ట్రానికి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వాటికన్నా కూడా మన రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నాయి, అలాగే నిధులు కూడా వస్తున్నాయి. సో ఈ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఇద్దరు మనకి కేంద్ర మంత్రులు, విమానయాన శాఖ మంత్రులు ఈ రోజున్న రామ్మోహన్ నాయుడు గారు కానీ, లేదంటే అప్పుడున్న అశోక్ గజపతిరాజు గారు కానీ, వీళ్ళిద్దరి వల్ల కూడా ఈ రోజు ఈ ప్రాజెక్టు మనకి సహకారం అయిందని మనం చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తలపోసారో ఇమ్మీడియట్ గా ఆ రోజున అప్పుడు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్న అశోక్ గజపతిరాజు గారు మనకి దీన్ని శాంక్షన్ చేయించడమే కాకుండా ఇక్కడ ఎంఆర్ఓ అంటే ఇక్కడ ఈ ఫ్లైట్ కి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్హాలింగ్ ఈ 3 ఉండేదాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఏవియేషన్ అనేది బాగా పెరుగుతున్న సందర్భంలో, విమానాలు విపరీతమైన పెరుగుతున్న సందర్భంలో వాటి మెయింటెనెన్స్ కానీ, రిపేర్లు కానీ, ఓవర్హాలింగ్ కానీ చాలా డిమాండ్ ఉంది. సో దానికి ఇక్కడ హబ్బుగా పెట్టడం అనేది మనకి చాలా అదృష్టం. దీనివల్ల కూడా కొంత మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొంత స్కిల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో పని చేయొచ్చు. ఎందుకంటే ఇమీడియట్ గా మనకి స్కిల్డ్ వర్కర్స్ మనకి ఇమీడియట్ దొరకపోవచ్చు ఈ ప్రాంతంలో, కానీ అన్స్కిల్డ్ లేబర్ కి కూడా దీంట్లో మంచి అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటివి మనకి ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఫ్లైట్ సంబంధించిన ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, అలాగే మిగతా ఈ పైలట్స్ ఉన్నారో వీళ్ళని కూడా ఇక్కడ తయారు చేయడానికి అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా కూడా మనం ఈ రోజు ఏదో జస్ట్ లైక్ దట్ ఒక విమానాశ్రయాన్ని మనం ప్రారంభించుకున్నాం అనేది కాదు. అది ఉత్తరాంధ్రకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాలి. రైట్. సో ఈ రోజు దేశానికి సంబంధించి ఈ రోజు మనం కనుక బ్రాండ్ విశాఖని కనుక డెవలప్ చేస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరూ ఇక్కడికి వస్తారు. మీకు ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో మనం డేటా సెంటర్లు పెట్టుకుంటున్నాం. ఆ డేటా సెంటర్లకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ విదేశాలకు తీసుకురావాలంటే చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫ్లైట్లన్నీ రావడం వల్ల. ఏ రకంగా చూసుకున్నా కూడా అద్భుతమైన అవకాశాలు రాబోయే రోజుల్లో ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకి రాబోతున్నాయి అనేది నా ఉద్దేశం. రైట్. మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీ గారు నా వాయిస్ వినపడుతుందా? వాయిస్ మ్యూట్లో ఉంది సార్, చూడండి, అన్మ్యూట్ చేయండి. వంశీ గారు నా వాయిస్ వినపడుతుందా? అన్మ్యూట్ చేయండి సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. వంశీ గారు అన్మ్యూట్ చేయండి, మీ మ్యూట్లో ఉన్నారు మీరు. రైట్. వంశీ గారితో మళ్ళీ మాట్లాడదాం. వంశీ గారితో మనం వైసీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. సౌమ్య గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వివిధ అధికారులకు, పార్టీ నాయకులకి
నమస్కారం సార్. ఎస్ ఏదైతే సౌమ్య గారు నమస్తే అండి. ఏదైతే ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్కి రావడం, దీని ప్రధాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం మీరు ఎలా చూస్తారు? దీనికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి మేమే అంకురార్పణ చేశాం, దీనికి క్రెడిట్ మాది అని చెప్పి మాట్లాడుతుంటే, ఈ క్రెడిట్ అనేది చోరీ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చోరీ చేస్తున్నారు. ఇది అభివృద్ధి ఎవరికి చేస్తుందో ప్రజలకు తెలిసింది, కూటమి నేతలు అంటున్నారు. ఏమంటారు మీరు? సార్ 2014 నుంచి 19 వరకు సార్ నా వాయిస్ నాకే వినపడుతుంది. ఎస్ మీది క్లియర్గా ఉంది, మాట్లాడండి మీరు ప్లీజ్ కంటిన్యూ చేయండి. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ని నిర్లక్ష్యం చేశారు సార్. ఏదో ఎలక్షన్ ముందు ఫిబ్రవరి నెలలో ఒక టెంకాయ కొట్టి ఆయన ఈ శంకుస్థాపన పనులు ప్రారంభించారని చెప్పేసి ఆ కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. కానీ 2019 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి భోగాపురం పనులు ఆయన ఒక ప్రత్యేక, ఎందుకంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆయన ఖచ్చితంగా ఒక ఏంటంటే ఎట్లాగైనా అటువైపు డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ ని చాలా ఇదిగా ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టించారు సార్. 2020 ఏప్రిల్లో జిఎంఆర్ గారితో ఒప్పందం చేసుకున్నారు. ఆ వెంటనే భూముల్ని సేకరణ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం అప్పటి గజపతి గారు ఎవరైతే ఎయిర్పోర్ట్ సార్ నా వాయిస్ నాకే వినపడుతుంది. అశోక్ గజపతి రాజు గారు ఎస్ మీరు మాట్లాడండి, గెయిన్ తగ్గిస్తారు, మీరు మాట్లాడండి మీ వాయిస్. ఓకే, అప్పటి విమానశాఖ మంత్రి అశోక్ గజపతి గారి హయాంలో కేవలం 337 ఎకరాలు మాత్రమే తీసుకున్నారు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో 2200 ఎకరాల భూమిని సేకరించారు. అట్లాగే భూసేకరణలో పునరావాస కేంద్రాలు కల్పించడం, వారికి మరి ఎవరైతే స్థలాలు ఇచ్చారో భూములు ఇచ్చారో వారి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం విషయంలో కానీ, అలాగే వివిధ ఒప్పందాలు కానీ, అట్లాగే కేంద్రం నుంచి అనుమతులు కానీ ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది సార్. అలాగే ఏదైతే 130 కేసులు సార్ హైకోర్టులో కానీ ఎన్జిటిలో కానీ దాదాపు 130 కేసులు పరిష్కరించారు సార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో. సో ప్రతిదీ భోగాపురం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని జీవోలు విడుదల చేశారు సార్. అవి ఒక్కసారి నేను చదువుతాను సార్. 30/3/2020 2203 విస్తరణ ఎకరాలలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 14/4/2020 L1 బిడ్డర్ గా ఇచ్చిన జిఎంఆర్ 60 రోజుల్లో కన్వెన్షన్ అగ్రిమెంట్ చేసుకోవాలంటూ ఏపీఏడిసిఎల్ ఎల్ఓసి ని జారీ చేశారు సార్. 19/5/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రత్యేకంగా జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరిట కంపెనీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. 12/6/2020 జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో కన్వెన్షనల్ ఒప్పందం జరిగిందంటూ జియో నెంబర్ MS1 విడుదల చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అంటే 18/9/2020 ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పర్యవేక్షించడానికి 15 మంది అధికారులతో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. 1/12/2020 భీమి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 6 లైన్ల రహదారి నిర్మించడానికి DPR తయారు చేసి బాధ్యతలు K&R ప్రాజెక్ట్ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సార్ అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5/9/2020 భీమి టు భోగాపురం ఎయిర్పోర్ట్ రహదారి నిర్మాణానికి నోడల్ ఏజెన్సీ VMRDA ని నిర్మిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సార్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 30/1/2022 ఒప్పంద ప్రకారం మౌలిక వసతుల కల్పనకు 134.55 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది సార్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 3/5/2023 భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇక్కడికి వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు. టీడీపీ వంశీకృష్ణ గారు నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే. అయితే ఏదైతే మీరు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు పలు టైంలో పలు రకాలుగా స్పందించారు.
అదే మీకు ఈ రోజున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, దీనిలో మీకు క్రెడిట్ లేకుండా పోతుందని మీరు అనుకుంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. పూర్తిగా వ్యతిరేకిస్తాం, అవసరమైతే కోట్లకైనా పోతాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. ఆడ ఉన్నది 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది. ఆ భూమి సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేయండి. సరిపోదు, కనీసం అక్కడ 1000 ఎకరాలు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా వేరే చోటికి పోవాలి అన్న ఆలోచన ఏదైనా ఉన్నప్పుడు అసలు ఫస్ట్ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ? 1283 ఎకరాల్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. 800 ఎకరాల్లో కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నడుస్తూ ఉంది. మరి ఇటువంటప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్టు ఎన్ని ఎకరాలు ఉంది, అది సరిపోతుందా సరిపోదా అన్నది ఫస్ట్ అధ్యయనం చేసి అక్కడే నిజంగానే 1000 ఎకరాలు ఉంటే వేరే చోటుకి ఎందుకు పోవాలి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 800 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాలతో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది రైట్ అంటే గతంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా అసలు ఇక్కడ వేస్ట్ అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడటాన్ని ఇప్పుడు 2 నాలుకల ధోరణంగా కూటమి నేతలు అభివర్ణిస్తున్నారు. ఏమంటారు మీరు? సార్, ఆయన ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు విజువల్ మాత్రమే మీరు ప్లే చేశారు. ఆయన అధికారంగా వచ్చిన తర్వాత 2023లో భోగాపురం జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా మేము ప్లే చేస్తాం, అది కూడా ఉంది. ఇప్పుడైతే ఆయన భోగాపురం ఎయిర్పోర్ట్ ని స్వాగతిస్తున్నారు. అయితే గతంలో ఎందుకు అలా మాట్లాడారని అడుగుతున్నాం. సార్, అప్పుడు ఏదైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా శంకుస్థాపన చేశారో అక్కడ భూమిని ఇచ్చే రైతులు వేదన చూసి ఆయన మాట్లాడుతున్నారు అప్పుడు ప్రతిపక్ష నేతగా. కానీ ఆయన అధికారం తీసుకున్న వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఆయన 2028లోనే పనులు స్టార్ట్ చేశారు. మీరు ఆ విజువల్స్ కూడా ప్లే చేయాలి. ఆయన చేస్తున్నప్పుడు, ఆయన శంకుస్థాపన చేసినప్పుడు మరి ఆయన ఒప్పందం చేసి శంకుస్థాపన చేసిన రోజే ఆయన ఎప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యిద్ది అనే డేట్ కూడా చెప్పారు సార్. ఇయర్ కూడా 2026లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిద్ది అంటే అప్పుడున్న పొలంలో ఉన్న రైతులు భావోద్వేగంతో ఏవైతే ఉన్నారో వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు? ఓట్ల కోసం కాదు సార్. ఆ రోజు ఏదైతే ఈ 2014 నుంచి 19 వరకు ఈ ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం హడావుడిగా చేసిందో దాని గురించి మాత్రమే విమర్శించారు. ఎందుకు ఇలాంటి బలవంత భూసేకరణ చేస్తున్నారు, లేదా ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి అనే దాని మీద మాట్లాడారు తప్ప ఆయన సీఎం అయిన తర్వాత అదే ప్రాజెక్ట్ ని ఆయన ఎంత ఇదిగా డెవలప్ చేశారనేది, ఎన్ని జీవోలు తీసుకొచ్చారనేది, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం, ఆ భూముల సేకరణ కోసం న్యాయపరంగా వచ్చే చిక్కుముళ్ళన్నీ విడిపించి ఆయన హయాంలో ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఎన్ని పనులు కంప్లీట్ అయిన విషయాలు కూడా మీరు ప్లే చేస్తే బాగుంటుంది సార్. ఉత్తమ డెవలప్మెంట్ లో ఆయన పాత్ర ఎంత ఉందనేది కూడా ఆయన ప్రభుత్వ హయాంలో వచ్చిన జీవోలు కూడా మీరు చూడాలి, ప్లే చేయాలి. రైట్ ప్లే చేద్దాం, అది కూడా ప్లే చేద్దాం. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు. వంశీకృష్ణ గారితో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే అండి. వంశీ గారు నా వాయిస్ వినబడుతుందా? గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా చూస్తారు సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజున జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఓపెన్ చేయడం ఎలా చూస్తారు? రానున్న రోజుల్లో ఇది ఎంతమందికి అవసరయోగ్యంగా కానుంది? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తారు? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు అలాగే ఏఎన్ఎన్ వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే
దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఈరోజు ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్కి వేదిక అయిందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది లక్ష్మీనాగ్ గారు. మీకు తెలుసు, గతంలో అధికార పార్టీ ఎంపీ అయినటువంటి విశాఖపట్నం ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే 2 రోజులు అడ్రస్ లేరు. అట్లాంటి స్థాయి నుండి ఈరోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం ఉత్తరాంధ్రలో ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. చూసాం, అంతా కూడా అంగరంగ వైభవంగా ఈరోజు భోగాపురం విమానాశ్రయం ఓపెన్ అయింది. సరే, ఇక ఆ తర్వాత రాజకీయాలు పక్కన పెడితే ఎవరు తీసుకొచ్చినా కానీ ప్రజల కోసం తీసుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 2015 నుండి 2019 వరకు చేసినటువంటి కృషిని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో కూడా చెప్పుకుందాం. మొత్తంగా 2026 జూలై 31 కాకుండా ఆగస్టు 1వ తారీఖు నాడు చెప్పిన డేట్ కంటే కూడా 5 నెలల ముందుగా భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక ఆ తర్వాత సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అడ్వకేట్ సౌమ్య గారి మాట, చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేశారు భోగాపురం విమానాశ్రయం గురించి అని చెప్పేసి ఒక మాట అన్నారు. అయితే ఈ సందర్భంగా ఒక విషయం లక్ష్మీనాగ్ గారు, నేను మీకు ఒక జీవో పంపిస్తాను. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేటటువంటి విషయాలు మనం ఒకసారి చూసుకుంటే 2015లో బెంగళూరు ఏవియేషన్ హబ్లో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని ప్రకటించారు. నిర్మించిన తర్వాత డేట్ చూడండి ఒకసారి. మేడం సౌమ్య గారు నిర్లక్ష్యం చేశారని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఇది 2015 మే 20వ తారీఖు ఇచ్చినటువంటి జీవో. దాని తర్వాత అక్టోబర్ 7, 2015 ఇచ్చినటువంటి జీవో. ఆ జీవోలన్నీ ఏంటో కూడా చెప్తాను నేను. ఆ తర్వాత అక్టోబర్ 14, 2015 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవో. ఆ తర్వాత ఏప్రిల్ 8, 2015. దాని తర్వాత 2016 జనవరి 27. ఆ తర్వాత జూన్ 9, 2016. ఆ తర్వాత ఇలా పలు క్రమాల్లో పలు సందర్భాల్లో ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా ఈరోజు మీ ముందుకి లక్ష్మీనాగ్ గారు నేను మీకు ఇప్పుడు పంపిస్తా. వీటిని దయచేసి మీరు ప్లే చేయాలి. ఎవరి హయాంలో ల్యాండ్ ఎక్వైజేషన్ జరిగింది, ఎవరి హయాంలో ప్యాకేజ్ వచ్చింది, ఎవరి హయాంలో నష్టపరిహారం ఎంత అని డిసైడ్ చేసింది, ఎవరి హయాంలో 5,000 ఎకరాలు సేకరిస్తే కోర్టుకు వెళ్ళింది ఎవరు, ఆ తర్వాత దాన్ని 2,500 కుదించింది ఎవరు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 500 ఎకరాలని ఆయన రియల్ ఎస్టేట్ బినామీలకు ఇచ్చింది ఎవరు అనేది మొత్తం ఈరోజు మీకు నేను చూపిస్తా. మరొక విషయం ఏంటంటే 130 కేసుల గురించి సోదరి అడ్వకేట్ సౌమ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి లక్ష్మీనాగ్ గారు, నేను మీకు 4 ఫోటోలు పంపించాను. లక్ష్మీనాగ్ గారు ఒక్కసారి ఓపెన్ చేయండి, మీరు ఫ్రేమ్లోకి రండి. లక్ష్మీనాగ్ గారు మీరు ఒక్కసారి ఫ్రేమ్లోకి రండి. నేను 4 ఫోటోలు మీకు పంపించా. ముందుగా ఒక ఫోటో ఏంటంటే విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. ఏసాయతను ఎవరు సార్? రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి. ఎవరి ఉప్పాడ శివారెడ్డి? ఈయన ఉప్పాడ శివారెడ్డి అనే వ్యక్తి. ఇతను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాశ్రయం కట్టడానికి అనుమతులు తీసుకుంటుంటే కుదరదు అని చెప్పేసి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసినటువంటి వ్యక్తి ఈ ఉప్పాడ శివారెడ్డి. ఈ ఉప్పాడ శివారెడ్డి అనే ఇతని నేతృత్వంలో 100కు పైగా 2014 నుండి 19 మధ్యలో కేసులు వేయడం జరిగింది. ఆ కేసులన్నింటినీ ఛేదించుకుని చంద్రబాబు నాయుడు గారు 2019లో శంకుస్థాపన చేశారు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి. మరి మరొక విషయం చూపించాలి ఇక్కడ నేను. ఒకసారి చూడండి సార్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పత్రికా ప్రకటన. డేటెడ్ ఏ డేట్ సార్? ఇది మే 25, 2026. కనిపిస్తుందా లక్ష్మీనాగ్ గారు? డేట్ కనిపిస్తుందా? మే 25, 2026. ఇదేంటంటే పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన శ్రీ ఉప్పాడ శివారెడ్డి గారిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడమైనది.
ఏ పార్టీకి చెందినోడు సార్ ఇప్పుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టకూడదని కోర్టులో కేసు వేసిన వాళ్ళు? ఏ పార్టీకి చెందిన వాళ్ళు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితమైనటువంటి ఉప్పాడ శివారెడ్డి గారు 100కు పైగా కేసులు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ రాకూడదు అని చెప్పేసి కేసులేసి హైకోర్టుకి ఇంకో సలహా కూడా ఇచ్చారు సార్. కాకినాడలో నిర్మిస్తే బాగుంటది అని సలహా కూడా ఇచ్చారు హైకోర్టుకి వీరు. దానికి హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా? మీరు కోర్టుకు సలహాలు కాదు ఇవ్వాల్సింది, ఇందులో ప్రజా ప్రయోజన వాద్యం అన్నారు. ఎక్కడ ప్రజా ప్రయోజనం ఉందో చూసి చెప్పాలని చెప్పేసి ఈ కేసులు కొట్టేయడం జరిగింది ఆ రోజు. ఆ తర్వాతే 2019లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక సోదరి మాట్లాడుతూ ఏమంటారంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా పనులు జరిగాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మేడం, 2019లో ఆయన అధికారంలోకి వస్తే పర్యావరణ అనుమతులు కావచ్చు, డీజీసీఏ ల్యాండింగ్ అనుమతులు కావచ్చు, ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అన్ని అనుమతులు కావచ్చు 2019లోనే శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసిన తర్వాత 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి శంకుస్థాపన చేయడానికి ఎందుకు టైం పట్టింది? ఏం చేశారు 4 సంవత్సరాలు? సరే 2 సంవత్సరాలు కోవిడ్లో పోయినాయి అని అనుకుందాం. 2 సంవత్సరాలు ఏం చేశారు? 2022, 2023 ఏం చేశారు? 2023లో శంకుస్థాపన చేశారు. కానీ 4 సంవత్సరాలు ఏం చేశారు? 2 సంవత్సరాలు మనకు కోవిడ్లో పోయినా మిగిలిన 2 సంవత్సరాలు ఏం చేశారు అనేది నా క్వశ్చను. ఆ తర్వాత ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం సార్, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2018లో జిఎంఆర్కి ఆ అనుమతులు ఆ ఎయిర్పోర్ట్ కట్టడానికి కాంట్రాక్ట్ ఇస్తే బినామీలకు ఇస్తా ఉన్నారు, జిఎంఆర్ దోచుకోవడానికి జిఎంఆర్కి ఇస్తా ఉన్నారు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2020లో ఎలా సార్ మళ్ళీ జిఎంఆర్ గారికే ఇచ్చారు? ఆ బిట్ క్యాన్సిల్ చేయాలి కదా, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే మీరు దోచుకున్నారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ దగ్గర? సో మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఒకటా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటా? మరొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ కొన్ని వైరల్ అవుతా ఉన్నాయి. ఏమన్నారంటే, ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకు అంటా ఉంది నరసాయమ్మ అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు వేదిక మీద ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా అవునవును అన్నారు. ఆ నరసాయమ్మకు సమాధానం చెప్తా కోర్టులో కేసులు వేస్తాం, అడ్డుకుని తీరుతామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఈ ఉప్పాడ శివారెడ్డి అనేటటువంటి వ్యక్తితో 100కు పైగా కేసులు వేయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి విమానాశ్రయాన్ని నేనే కట్టానంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ వినడానికి? ఆ తర్వాత ఈ శివారెడ్డి ఇంకో సలహా కూడా ఇచ్చాడు, కాకినాడ దగ్గర కట్టుకోండి అని. హైకోర్టు అక్షంతలు వేసింది, నువ్వు సలహాలు ఇవ్వడానికి కాదు, ఇందులో ప్రజా ప్రయోజనం ఎక్కడ ఉందో చూపించండి అని చెప్పేసి హైకోర్టు అక్షంతలు వేసింది. ఎందుకు భోగాపురం ఇష్టం లేదు, కాకినాడ ఎందుకు ఇష్టం అంటారు? కాకినాడ ఏమో సార్, మరి అది వాళ్ళనే అడగాలి. కాకినాడలో కట్టుకోవడానికి సలహా ఇచ్చిన వాళ్ళని అడగాలి. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని మాకైతే ఉంటది. రైట్. కాకినాడలో కూడా విమానాశ్రయం రావాలని మాకు ఉంటది సార్. కాకినాడ నేను తక్కువ చేసి చోట్ల కాకినాడలో కూడా విమానాశ్రయం రావాలనే ఉంటది మాకు. రైట్. మరొకటి ఏంటంటే ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన పనులు అని అన్నారు సార్ ఎయిర్పోర్ట్ అక్కడ భోగాపురంలో కట్టడాన్ని. మీరు ఇందాక అది కూడా ప్లే చేశారు. ఎవరిసారి దిక్కుమాలిన మాటలు, ఎవరిసారి దిక్కుమాలిన పనులు? మరొక విషయం గుర్తు చేయాలి లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ 2022 జనవరి 21న మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టేస్తాను, జిల్లాకు విమానాశ్రయం, ఈ నోటి మాటలు కాదు సార్ ఇవి, మీరు ఒకసారి చూడాలి. ఇది నోటి మాట మాత్రం కాదు, జిల్లాకు ఒక విమానాశ్రయం కడతానని చెప్పేసి అప్పటి జిల్లాకు విమానాశ్రయం కట్టేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి టీవీలో కాదు అధికారిక కార్యక్రమంలో జిల్లాకు ఒక విమానాశ్రయం కట్టాలి, దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ అంతా చేయండి, మనం దిగిపోయే లోపు జిల్లాకు విమానాశ్రయం కట్టేద్దాం అన్నారు. ఇప్పుడు జనవరి 21, 2022న జనవరి 22వ తారీఖు నుంచి అసలు ఆ ఊసే లేదు సార్, ఎక్కడ ఆ ఊసే లేదు. సరే విమానాశ్రయం కట్టకపోయారు. మన రాష్ట్రంలో కాస్తో కూస్తో వెనకబడిపోయినటువంటి కడప విమానాశ్రయాన్ని కనీసం ఒక ఇటుకన్న వేసి బాగు చేశారా? చేయాలా? మరొకటి గుర్తు చేయాలి సార్, ఇక్కడ మరొకటి గుర్తు చేయాలి సార్. ఫైనల్ గా 2023లో ఏప్రిల్ 19వ తారీఖున
తిరుపతి విమానాశ్రయానికి అందులో ఉండే క్వార్టర్స్లో ఉండేటటువంటి అధికారులకి వాటర్ సప్లై ఆపేశాడు సార్ చెవిరెడ్డి. ఈయన భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట వినలేదని తిరుపతి ఎయిర్పోర్ట్ అధికారులకు ఉండేటటువంటి నివాసంలో వారి క్వార్టర్స్కి వాటర్ సప్లై ఆపేసినటువంటి మహానుభావుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి భూమన అభినయ్ రెడ్డి. వీళ్ళు ఎయిర్పోర్ట్లు కట్టేయటం, జనాలు అందులో ట్రావెల్ చేయటమా? రైట్ వంశీ గారు, రైట్ రైట్ సమాధానాలు చెప్పమనండి సార్. రైట్ రైట్ నేను ఇస్తాను, మళ్ళీ జీవోలకు సమాధానాలు చెప్పమనండి, ఆ కోర్టు కేసులకు సమాధానాలు చెప్పమనండి, ఉప్పాడ శివారెడ్డి చేసినటువంటి కేసులన్నిటికీ ఈరోజు సమాధానం చెప్పమనండి. మీరు ఏమంటారు? గతంలో ఒక మాట అనుకున్నారు. కాదు సార్, గతంలో అలా అవటము రైతులు ఇబ్బంది పడతారు అనుకున్నారు. వంశీ గారు ఒక్క నిమిషం వంశీ గారు మాట వినండి. మీరు మాట్లాడారు కదా, ఒక్కసారి వినండి. గతంలో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత తాను తెలుసుకుని భోగాపురంకి డెవలప్మెంట్కి మంచిది అని అనుకుని ఉండొచ్చు. దానికోసం ఇందాడు సౌమ్య గారు చెప్పినట్టుగా ఆయన కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో కొంతవరకు ఆయన కూడా పాత్ర ఉండుండొచ్చు కదా. కాదనుకోవడం ఎలా అనుకుంటాం మనం? సార్ ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, గతంలో అన్నారు, గతంలో చేశారు కాదు, గతంలో అయినాయి ఇప్పుడు ఎందుకు కాకుండా పోయినాయి అనేది మా క్వశ్చన్ సార్. గతంలో చాలా చెప్పారు, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, 45 ఏళ్ల పెన్షన్ అన్నారు, ఆ తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇది అన్నారు. ఇవన్నీ గతంలో మాటలు. మరి ఈ రోజు వచ్చేసి కేవలం నాదే క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది ఏమీ లేదు అనడానికి ఈవిడేమన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసేసారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్లక్ష్యం చేసేసారు. అసలు దాన్ని ప్రతిపాదించింది చంద్రబాబు నాయుడు గారు, నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు, దానికి పర్యావరణ లైసెన్సులు కావచ్చు, DGCA లైసెన్సులు కానీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. రైట్ 4 సంవత్సరాలు ఏం చేశాడు అనేది మా క్వశ్చన్ సార్. రైట్ వంశీ గారు, మళ్ళీ ఇస్తాం మీకు. మనతోటి జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. వేణుగోపాల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ కూటమి ప్రభుత్వ హయాంలో మరి ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, జాతికి అంకితం ఇవ్వడానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు విచ్చేసి ఈ రోజున దానిలో భాగస్వాములుగా జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కావండి, గౌరవ చంద్రబాబు గారు అందరూ కలిసి దాన్ని ఇనాగ్రేషన్లో ఉన్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా చూస్తారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం గురించి మీరు? సార్, మీకు ప్యానెల్ ఉండే వాళ్ళ అన్ని రాజకీయ నాయకులు, నమస్కారం. నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు చెప్తోంది, జగన్మోహన్ రెడ్డి గారే ఆసనం తక్కువని భోగాపురం ఎయిర్పోర్ట్ స్థాపించడం కానీ, అదేవిధంగా కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం క్రెడిట్ పొందే ప్రయత్నం చేస్తా ఉంది. స్పష్టంగా మేము చెప్పడం ఒకటే, ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు, పాదయాత్రలో ఏదైతే ఉత్తరాంధ్రకు పోయినప్పుడు ఏదైతే దీన్ని వ్యతిరేకించండి, దీన్ని ఆపండి, 15,000 ఎకరాలు అవసరం మా దీనికి, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1,223 ఎకరాలే, కొచ్చికి వచ్చి 800 ఎకరాలే, అదేవిధంగా మణిపూర్కి వచ్చి 2,000, ముంబైకి వచ్చి 2,000 ఎకరాలే, విశాఖపట్నం 350 ఎకరాలు ఉంది. అది నావిగేషన్ ఎయిర్పోర్ట్ అయినా కూడా దాంట్లో 1000 ఎకరాలు దాన్ని రికవరీ చేయండి. కానీ ఈ మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు? భీముల నుంచి 5 కిలోమీటర్లే, విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్లే, మళ్ళీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఎందుకు? ఎర్రరానికి ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పేసి పాదయాత్రలో పెద్ద ఎత్తున సభ జరిపి ఆడ వ్యతిరేకించిన వ్యక్తి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి మాత్రమే నమ్మేదే ఉండొచ్చు అనుకుంటున్నాం. ఈరోజు అమరావతి విషయంలో చూస్తే, డేటా సెంటర్ విషయంలో చూస్తే, గూగుల్ డేటా సెంటర్ విషయంలో చూస్తే, ఈ ఎయిర్పోర్ట్ విషయంలో చూస్తే టోటల్ వైఎస్ఆర్సీపీ పార్టీకే మెమరీ లాస్ ఉండేది. అంటే చెప్పిన విషయాన్ని చెప్పలేదని చెప్పి మళ్ళీ టీవీలు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి ఇప్పటికే వదిలేస్తున్నారు. ఈరోజు ఏదైతే పాదయాత్ర యూట్యూబ్ లో కొట్టేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి వ్యతిరేకత కొడితే వేల సంఖ్యలో అన్ని ఛానల్స్ తిరుగుతా ఉన్నాయి. అలాంటి దాన్ని వీళ్ళు కాదని ఈరోజు కూటమి ప్రభుత్వంకి ఏదైతే క్రెడిట్ వరీ చేస్తామని చేయడం, దాన్ని వీళ్ళు ప్రధానించుకుని అన్ని మీడియా ఛానల్లో వచ్చి దాన్ని ఓదరం పట్టడం ఇస్తే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. ఇదికే మెమరీ లాస్ అనేసి. ఇదే విధంగా అమరావతి కూడా ఫస్ట్ వ్యతిరేకించారు, మళ్ళీ నేను అమరావతి సపోర్ట్ చేస్తానంటాడు, మళ్ళీ 3 రాజధానులు అంటాడు, మళ్ళీ మావిగన్ అంటాడు.
ఇది దీనికి ఏమి క్లారిటీ ఇస్తారు వీళ్ళు? ఇదే విధంగా ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఫస్ట్ వ్యతిరేకించారు. మళ్ళీ 2-3 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల ఒత్తిడితో ఏదైతే ఎక్కడ వ్యతిరేకపోతాదని చెప్పి మళ్ళీ అక్కడ ఆయన ఏదో 2-3 పనులు చేస్తుండొచ్చు, చేయలేదని చెప్పలేదు, దాన్ని కంటిన్యూషన్ చేశాడు. ఆ తర్వాత ఈ గవర్నమెంటే వచ్చి దాన్ని పూర్తిగా బాధ్యత వహించిన కూటమి ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేయడం జరిగిందే కానీ ఉన్నది వాస్తవాలు చెప్పుకోవాలి. మేము వ్యతిరేకించాము, ఆ తర్వాత ప్రజల ఒత్తిడితో మేము దానికి యాక్సెప్ట్ చేశాము, ఈ రోజు మా భాగం కూడా దాంట్లో మా షేర్ కూడా ఉంది అని ఎందుకు వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు? ఎక్కడ చూసినా డేటా సెంటర్ వచ్చేటప్పుడు ఆడ ఎందుకు డేటా సెంటర్, దానికి ఏ ఉద్యోగాలు వస్తాయి, ఒక వాచ్మెన్ నైట్ డ్యూటీ పొగుడు డ్యూటీ వాచ్మెన్ తప్ప ఇంకేముంటుంది అక్కడ అని చెప్పి వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వచ్చి దీనికి ఆద్యం నేనే, దీనికి ఆధారిత మాట్లాడింది నేనే అంటే మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకోమని మాట్లాడినారు యూట్యూబ్ టీవీ ఛానల్. అంతకుముందు ఒక మాట మాట్లాడినారు అధికార ప్రతినిధులు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక యూటర్న్ తీసుకుంటారు. అదే విధంగా ఏదైతే అమరావతి గురించి కూడా అదే విధంగా మాట్లాడతారు. అసలు ఈ రోజు భారత రాష్ట్రానికి ఒక రాజధాని రావాలన్నా, ఒక ఎయిర్పోర్ట్ రావాలన్నా, లేదా ఏది అభివృద్ధి ఫ్యాక్టరీలు రావాలన్నా, ప్రాజెక్టులు రావాలన్నా ఎందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అదే విధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కానీ వాళ్ళు ఎందుకు కళ్ళల్లో నిప్పులు పుడుకుంటారో అర్థం కావడం లేదు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వద్దా? ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్లు వద్దా? ఎందుకు ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు? ఏం రాష్ట్ర ప్రజలు ఏమి అన్యాయం చేశారు మీకు? ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రజలతో అన్యాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు ప్రతి విషయంలో వ్యతిరేకిస్తారు, రాజధాని విషయంలో వ్యతిరేకిస్తారు, ఏదైనా ఇండస్ట్రీలు వస్తే దానిపై కోర్టులు కేసులు కేసి దానిపై ఇండస్ట్రీలు ఆపించే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు 17,731 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది మోడీ గారి చేతుల మీదుగా రాష్ట్రంలో. ఒక 1000 మెగావాట్లు వచ్చే కర్నూలులో, 2,500 మెగావాట్లు విన్ను సోలార్ కలిపి అనంతపూర్లో, అదేవిధంగా 500-681 కోట్లు ఏదైతే ఎయిర్పోర్ట్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారే గాని అది వద్దు అంటారు, దాన్ని ఆపుతారు, దాన్ని కోర్టులు వేసి ఆపడం జరుగుతుంది, అన్ని చేస్తారు. సార్ వేణుగోపాల్ గారు గతంలో మీరు వైసీపీ పార్టీలో ఉన్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు జనసేనకు వచ్చారు. ఓకే, పార్టీ మారటం అనేది ఈ రోజుల్లో పెద్ద తప్పేమీ కాదు, ఎందుకంటే రాజ్యాంగం హక్కు కల్పించింది ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోనే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సిపిఎస్ రద్దు చేస్తున్నారు, రద్దు చేయలేదు, మద్యపానం నిషేధం చేస్తున్నారు, చేయలేదని మీరు మాట్లాడుతున్నారు. కానీ కూటమి నేతలు మీరు కూడా ఇచ్చిన హామీలన్నీ 2.5 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పటి వరకు కూడా మీ కూటమి ప్రభుత్వం కూడా నెరవేర్చని కొన్ని ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో కావచ్చు, లేదు అంటే 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పినవి కావచ్చు, మీరు ఎప్పటికి ఇచ్చే అవకాశం ఉంది. మరి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్గా ఎందుకు మాట్లాడుతున్నారు మీ కూటమి నేతలు? సార్, మేము జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేసి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మతి ఏదైతే మెమరీ లాస్ పేషెంట్ లాగా మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి సార్, మీరు గౌరవంగా మాట్లాడండి. మెమరీ లాస్ ఎందుకుంటారు ఆయన? మెమరీ లాస్ భూతపదం కాదు, మెమరీ లాస్ అనేది భూతపదం కాదు సార్, మెమరీ లాస్ అనేది భూతపదం కాదు, మెమరీ లాస్ అనేది జగన్మోహన్ రెడ్డి కాదు, అందులో పార్టీ కూడా ఉండేది. అంటే వ్యతిరేకించలేదా? పాదయాత్రలో వ్యతిరేకించలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మీరు క్వశ్చన్ లేదు? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మేడం మాట్లాడలేదు, మతి మరుపు అనేది బుద్ధిపదమా? మతి మరుపు అనేది అన్పార్లమెంట్ వర్డ్స్ చూపించండి. మెమరీ లాస్ అనేది అన్పార్లమెంట్ వర్డ్స్ చూపించండి. మెమరీ లాస్ అనేది అన్పార్లమెంట్ వర్డ్స్ బూతులు చూపించండి. మతి మరుపు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చెప్పారు కూడా తప్పే ఉంది. సౌమ్య గారు ఇస్తాను. సౌమ్య గారు 60 లక్షల మందికి ఇస్తుంది సార్. దీపం పథకం 1,50,00,000 మందికి ఇస్తాను సార్. అన్నదాతలకు 20,000 మందికి 20,000 రూపాయలు. సౌమ్య గారు ఇస్తా. ఆడబిడ్డ నిధి ఒకటి పెండింగ్ ఉంది. అదే విధంగా ఏదైతే యువగలం 5 సంవత్సరాలు 20 లక్షల అనేది అది కొంచెం పెండింగ్ లో ఉంది. అన్నా క్యాంటీన్లు అదే విధంగా ఉద్యోగస్తుల విషయంలో కొంచెం పెండింగ్ లో ఉంది. పోలవరం 12,150 కోట్లు శాంక్షన్ చేసింది కోర్టు వచ్చిన తర్వాత. విశాఖ స్టీల్ 11,400 కోట్లు ఇష్యూ చేసింది. ఇటు చెప్పుకోబోతే 1,00,000 ఉన్నాయి. కానీ వీళ్ళు చేసింది ఏమీ లేకపోయినా కూడా ఆ రోజు 150 సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకంతో 151 సీట్లు ఇచ్చారు.
మేము కూడా పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో. అదే ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పుడు అంటే వాళ్ళకి నమ్మకం లేనప్పుడు మేము ఎట్లా పనిచేస్తాము? మాకు కూడా నమ్మకం లేక మేము కూడా బయట వచ్చాం. రైట్ దానికి పార్టీలు మారడానికి సంబంధం ఏముంది? రైట్ ఈ రోజు 151 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు అడగండి, ఎందుకు ఆ రోజు 151 సీట్లు ఇచ్చారు, ఈ రోజు 11 సీట్లు ఇచ్చారు, వాళ్ళు చెప్తారు జవాబు. వాళ్ళు ప్రతినిధిగా మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు ఆ రోజు ఏమి ఇచ్చాడో సీట్లు రద్దన్నాడు, ఓల్డ్ పెన్షన్ రద్దన్నాడు. చెప్పండి ఎందుకు 154 సీట్లు వచ్చి ఆయన అడగని చెప్తాడు. ఎవరిని అడగమంటారు? 151 సీట్లు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా సార్. రాష్ట్ర ప్రజలు ఆయన ఈవీఎంస్ గురించి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ పేపర్ తగిలించాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 2014లో ఎందుకు వ్యతిరేకించలేదు ఈవీఎంఎల్ని? 2014 2019 ఎందుకు వ్యతిరేకించలా? 24లో మాత్రం ఎందుకు వ్యతిరేకించారు? భారతదేశం అంతా యాక్సెప్ట్ చేస్తా ఉండే ఈవీఎంఎల్ని రాజశేఖర రెడ్డి ఫస్ట్ ఈ రాష్ట్రంలో తెచ్చాడు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు? ఈ రోజు మాత్రం వ్యతిరేకిస్తున్నారే. అంటే మీరు ఓడితే మీరు గెలిస్తే ఏమో కరెక్ట్, ఇంకొకరు గెలిస్తే మాత్రం అది తప్ప. మాట్లాడారు ఈ మాటలు వాళ్ళు మాట్లాడినారని కాదు, మీరు మాట్లాడినట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. సౌమ్య గారు ఏదైనా మాట్లాడితే ప్రజలు మనం చూస్తున్నారు కదా, మనం ఈవీఎం మిషన్ల మీద మాట్లాడితే అది కేంద్ర ప్రభుత్వం మీద మీరు నిందేసినట్టు, గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు నిందేసినట్టు కాదంటారా? ఓకే వాళ్ళు అంటున్నారు కాదు, పరకాల ప్రభాకర్ కాదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఈవీఎం మిషన్ల మీద పరకాల ప్రభాకర్ గారు అన్ని మీరు అంటాం కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని డైరెక్ట్ గా మాట్లాడారు ఆయన, కాదంటారా? కాదు సార్, మీరు పరకాల ప్రభాకర్ గారు ఏమైతే ఈవీఎం మిషన్ గురించి చెప్పారో, ఎందుకు 164 సీట్లు వచ్చినాయో అది తెలుసుకుంటారని చెప్పాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో నేను చెప్పట్లేదు. ఎలక్షన్ ఆఫీసులు ప్రశ్నించండి, కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, ఎలక్షన్ ఆఫీసులు అడగండి. పోటీ చేయము. వేణుగోపాల్ గారు మీకు మళ్ళీ ఇస్తానాగండి, వేణుగోపాల్ గారు మీకు మళ్ళీ ఇస్తానాగండి. శ్రీరామ్ గారు కంక్లూడ్ చేస్తారు ఫస్ట్. శ్రీరామ్ గారు కంక్లూడ్ చేయండి. ప్రజెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కంక్లూడ్ చేయండి, మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద కంక్లూడ్ చేయండి. తర్వాత చర్చ జరిగిన దాని మీద కూడా ఒక కంక్లూడ్ చేయండి. ఏది నిజం అనిపించిందో ఒక విశ్లేషకులుగా మీరు చెప్పండి, ఆ హక్కు మీకుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఈ రోజు అందరూ పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. అయితే 2000 జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టెన్యూర్ లో కూడా ఎంతో కొంత చేశారు, అసలు చేయలేదని చెప్పలేం కానీ ఎంతో కొంత చేశారు, దాన్ని మనం కాదనడానికి వీలేదు. ఎందుకంటే కాకపోతే ఆయన టెన్యూర్ లో పూర్తి చేయలేకపోయారు. మొదలైంది చంద్రబాబు నాయుడు గారి టైంలో మొదలైంది, పూర్తయింది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో పూర్తయింది. 5 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా మరి ఎందుకని పూర్తి చేయలేకపోయారని. సో మీరంటారు దాన్ని దూరంగా పెట్టి సరిగ్గా చేయలేకపోయిందే జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం ఇప్పుడు ఆయన విమర్శలు చేస్తున్నారంటారు మీరు? మనం చేయకుండా ఆయన విమర్శలు మీరే వినిపించారు కదా, ప్రజలందరూ విన్నారు కదా, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాటల్లో నిర్లక్ష్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిగిన్ పెట్టారు, ఇప్పుడు ఆయనే కంప్లీట్ చేశారన్నారు, అంటే నిర్లక్ష్యం జరిగింది, అక్కడే నిర్లక్ష్యం జరిగింది అంటున్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. నిర్లక్ష్యం అని కూడా కాదు, వాళ్ళు వేసిన కేసులే వాళ్ళే మళ్ళీ విత్డ్రా చేయించాల్సి వచ్చింది. వాళ్ళు వేసిన కేసులు ఇప్పుడు మనకి తెలుగుదేశం మిత్రులు చెప్పేశారు కదా, అది క్లియర్ గా ఉంది, అది అందరికి ఓపెన్ సీక్రెట్. వాళ్ళు వేయించారు, అప్పుడు తెలుగుదేశం అప్పుడు వాళ్ళు కేసులు వేయించారు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసుల్ని ఆయనే విత్డ్రా చేయించాడు. విత్డ్రా చేయించిన తర్వాత దాని మీద కొంత వర్క్ చేశారు. వర్క్ చేసిన తర్వాత సరే ఓకే, ఇంకా లేట్ అయింది అనేది వాళ్ళు చెప్తారు. కాకపోతే ఏంటంటే ఫాస్ట్ గా చేయలేకపోయారు అనేది నా ఉద్దేశం. దీంట్లో క్రెడిట్ చోరీ అనే దానికి మనం పెద్దగా వెళ్ళాల్సిన అవసరం. ఇలాంటి సందర్భంలో సరే మనకి విమానాశ్రయం వచ్చేసింది కాబట్టి వాళ్ళ వీళ్ళ ఇద్దరికి ఇద్దాం, మనం ఏం పోయింది. ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత క్రెడిట్ నష్టం. కాకపోతే ఒకటే మాట, ఆఖరిగా ఈవీఎంల విషయంలో సోదరి మాట్లాడింది కాబట్టి ప్రభాకర్ గారు మాట్లాడిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఏమైనా సర్టిఫై చేయించగలుగుతారా? చెత్త కనుక దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్, మీరు సౌమ్య గారు మీరు కంక్లూడ్ చేయండి, మీరు చెప్పదలుచుకుని చెప్పండి, తర్వాత మిగతా వాళ్ళు కంక్లూడ్ చేస్తారు. మీరు చెప్పండి సౌమ్య గారు.
కంక్లూడ్ చేయండి. సార్ ఏదైతే 2024 నుంచి 26 వరకు ఈ కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఏ పనులు చేసింది, మ్మ్. ఎంత బడ్జెట్ కేటాయించి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ ఫినిషింగ్ వర్క్స్ గానీ ఎంత బడ్జెట్ కేటాయించింది, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినా చెప్పమనండి సార్. ఫస్ట్ మ్మ్. 2014 నుంచి 19 వరకు అప్పుడు ఎవరైతే పిల్స్ వేశారో అప్పటి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వేసిన పిల్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వాటిని కేసులన్నీ న్యాయపరంగా అన్ని సాల్వ్ చేసుకున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్ పనులు చాకచక్యంగా జరిగినాయి. అలాగే 2023 ఎందుకు స్టార్ట్ చేశారనే దానికి గత ప్రభుత్వం 0 బడ్జెట్ లో అప్పచెప్పి ఆయనకి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు 2019 నుంచి 20 వరకు మనం కోవిడ్ అనే మహమ్మారిని చూసాం. సో ఆ 2 ఏళ్ళు కోవిడ్ కి ఇంచుమించు 2 ఏళ్ళు పోయింది. పోయిన తర్వాత ఆయన మళ్ళీ 2020 ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి పనులు పెంచారు. సో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలంటే ఎంత బడ్జెట్ ఏంటి, ఎలా మనకు వచ్చే ఆదాయాలు ఏంటి, గవర్నమెంట్ పరంగా ఎన్ని చిక్కుముళ్ళు అంటే అన్ని చూసుకునే కదా ప్రారంభిస్తారు. అంతేగాని కోవిడ్ సమయంలో కూడా మీరు గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే పనులు ఎందుకు ప్రారంభించలేదు, 2023 వరకు ఎందుకు వెయిట్ చేశారు అంటే దానికి సంబంధం ఏం చెప్తాం సార్. మొత్తం దేశం మొత్తం లాక్డౌన్ అయి కూర్చుంది అప్పుడు కోవిడ్ ఓకే, సమయంలో. ఇందాక రాజకీయ విశ్లేషకులు గారు ఇప్పుడు శ్రీరామ్ గారు చెప్పినట్టు ఎవరి క్రెడిట్ ఏది ఉన్నప్పటికీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం నుంచి దాని డెవలప్మెంట్ పర్పస్ మీరు ఏం ఆశిస్తున్నారు? చివరిగా చెప్పండి. ఉత్తరాంధ్ర ప్రజలకి నిజంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అక్కడ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ 10,000 మందికి ఇంచుమించు ఉద్యోగాలు వచ్చేసారు. 20,000 మందికి ఉపాధి కల్పిస్తారు. డైరెక్ట్ గా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానాలు గానీ ఏదైనా సర్వీస్ గానీ అక్కడ కొనసాగుతాయి. సో అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ ఉన్న ప్రజలు ఖచ్చితంగా అది ఒక అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రంలో అది ఒక మైల్ రాయిగా ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటాం. అంటే చివరిగా ఒక మాట అయితే చెప్పాలనుంది. ఎందుకంటే పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఒక సమస్య ఏదన్నా వస్తే ప్రాంతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా, అంటే ఆయా లోకల్ ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో అందరూ ఒకే మాట మీద ఉంటారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి లాభం చేకూర్చే పనుల్లో ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి పాటుపడటానికి మీరు కూడా, మీ పార్టీ కూడా ముందుంటుంది అంటారా? మీరు దానికి ఏకీభవిస్తారా? ఆ రకంగా అడుగులు వేస్తారా? అంటే ఒక మంచి జరిగినప్పుడు అప్రిషియేట్ చేయటం అనేది రాజకీయ పార్టీలని అలవర్చుకోవాలని ఒక అడ్వకేట్గా మీరు భావిస్తారా? ఖచ్చితంగా సార్, మేము ప్రజల పక్షాన ఎప్పుడు వారికి న్యాయం చేసే దాంట్లో వారి పక్షాన పోరాటం చేయడానికి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ప్రయోజనాలు చేకూర్చడం ముందుగా మా పాత్ర గ్యారంటీగా ఉంటుంది సార్. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నప్పుడు వాటిని మేము సపోర్ట్ చేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం అనేది రాంగ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు ఎవరితో స్నేహం వద్దు, శత్రుత్వం వద్దు. రైట్ రైట్ వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ 2024 నుండి 2026 ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందని సోదరి సౌమ్య గారు అడిగారు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, ఇందాక శ్రీరామ్ గారు చాలా చక్కగా చెప్పారు, ఎవరు చేసినా కానీ అప్రిషియేట్ చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు 2019 నుండి 24 వరకు 30% పనులు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపింది, విమానయాన శాఖ. ఆ తర్వాత 30% మాత్రమే సార్, మార్క్ మై వర్డ్స్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఏది అన్ని అనుమతులు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత, జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చేసిన తర్వాత ఆయన చేసిన పనులు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులు కాదు. అంటే ఈ క్లియరెన్స్ లో ఇవన్నీ, ఏది రోడ్లు క్లియరెన్స్ కావచ్చు, అండ్ ఆల్సో వారికి ఎక్కడెక్కడ ల్యాండ్ ఇవ్వాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఒప్పుకుందాం. ఏమా నేను చెప్పనా క్రెడిట్ చోరీ అని దేన్ని అంటారో నేను చెప్పనా సార్? లక్ష్మీనాథ్ గారు చెప్పండి చెప్పమంటున్నారు, చెప్పండి. సౌమ్య గారు అడిగారు కదా, ఆయన చెప్తారు వినండి. ఇద్దరు క్రాస్ టాకింగ్ చేస్తే బాగోదు, ఆయన చెప్తారు మీరు వినండి. చెప్పండి వంశీ గారు. అయిపోయిందా సార్? నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి మీరు మాట్లాడండి. నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి మీరే.
మేడం గారు అడ్డం పడరు కదా. ఏం పాటరు మాట్లాడండి. కియా పరిశ్రమ హైలీ రెస్పెక్టెడ్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన ఎవరో లెటర్ రాస్తేనే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందన్నారు చూసారమ్మా, దాన్ని అంటారమ్మా క్రెడిట్ చోరీ అని. ఆ తర్వాత అప్పట్లో ఫోక్స్ వ్యాగన్ అనేటటువంటి కంపెనీ వస్తే మీ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గానో ఏదో ఉండి డబ్బులు పోనాయి, ఫోక్స్ వ్యాగన్ పోనాయి, ఏడ్చేస్తామన్నారు, ఉత్తరాంధ్ర స్లాంగ్లో అన్నారు. అదే నేను కూడా రిప్రజెంట్ చేశా. డబ్బులు పోయినాయి, అయ్యి పోయినాయి, ఏడు చేస్తామన్నారు కానీ ఫోక్స్ వ్యాగన్ రాలా. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా వస్తే ఇది నేనే తీసుకొచ్చానన్నారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన ఫాదర్ తీసుకొచ్చారట కియా. సో దీన్ని అంటారు తల్లి క్రెడిట్ చోరీ అని. ఆ తర్వాత 2015లో చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నాం ఎయిర్పోర్ట్ అని చెప్పిన తర్వాత 2017లో పర్యావరణ చెందినటువంటి అనుమతులు, డీజీసీఏకి చెందినటువంటి అనుమతులు అన్ని తీసుకొచ్చిన తర్వాత 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసిన తరువాత 4 సంవత్సరాలు కామ్గా కూర్చుని 2023లో శంకుస్థాపన చేసి ఈ రోజు వచ్చేసి ఏదైతే విమానాశ్రయాలు ఎందుకు, ఎర్ర బస్సులు అని చోట ఎయిర్ బస్సులు ఎందుకు, ఆ తర్వాత వేగలు తోలుకుంటాం దిక్కుమాలిన ఆలోచన అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వచ్చేసి భోగాపురం నేనే కట్టాను అంటారమ్మా క్రెడిట్ చోరీ అని. దీన్ని అంటారు క్రెడిట్ చోరీ అని. సార్ నాకు ఎప్పటి నుంచో ఒక యూనివర్సల్ డౌట్ సార్, లక్ష్మీనాథ్ గారు, ఈ ప్యానల్లో ఉన్న అందరికీ అదే డౌట్ ఉందా లేదంటే నా ఒక్కడికే ఉందో తెలియదు కానీ వీళ్ళు అయ్యి కట్టేశాం, జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారు, అయ్యి చేసేసారు, ఈ చేసేసారు అని అంటారు సార్. మరి ఎందుకు సార్ 2019 నుండి 24 వరకు ఒక్కటి కూడా ప్రారంభోత్సవం జరగలేదు? ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభోత్సవం జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుండి 2024 వరకు కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన జరిగింది, 2సారి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. విమానాశ్రయానికి 2సారి శంకుస్థాపన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి తప్ప ఒక్కటన్నా ప్రారంభోత్సవం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభోత్సవం జరిగినటువంటి ప్రాజెక్టులు ఏమైనా చెప్పమంటారా? 2014 నుండి 19 వరకు కియా, ఆ తర్వాత విశాఖపట్నంలో చూసుకుంటే ఎన్నో ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయాలు డెవలప్ అయ్యాయి అంటారు, అదేవిధంగా పాఠశాలలు కూడా మంచిగా రూపురేఖలు దిద్దుకున్నాయి అంటారు. ఇవాళ రమ్మనండి సార్, పాఠశాలలు పైకొప్పులు ఊడిపోయి పడిపోతా ఉన్నాయి సార్ కింద. ఈ రోజు రమ్మనండి, ఈ రోజు చూడమనండి. నాడు నేడు వీళ్ళు దోచుకున్నటువంటి దోపిడీ ఎక్కడన్నా ఉండదా? మీరు ఆ సబ్జెక్టు డిబేట్ పెడితే చెప్పండి, 100 ఉన్నాయి చదవటానికి, 100 ఉన్నాయి సార్ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడితే చెప్పడానికి. క్రెడిట్ చోరీ పంపించారు సార్. అది ఇప్పుడున్న పరిస్థితి మళ్ళీ చెప్పండి, వినపడలేదు, క్రాస్ టాక్ అయింది, మళ్ళీ చెప్పండి. ఒక చిన్న దుప్పటి అడిగినందుకు హాస్టల్ వార్డెన్ ఇంట్లో నుంచి బయట పంపించింది, హాస్టల్ నుంచి. అది ఇవన్నీ సాక్షి పేపర్ లోనే వస్తాయమ్మా, సాక్షి పేపర్, సాక్షి టీవీలోనే వస్తాయి ఇవన్నీ కూడా సాక్షి పేపర్, సాక్షి టీవీలో తప్ప ఎక్కడ కనపడదు. ఈ దిక్కుమాలిన వార్తలు అంటారు వీటిని. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సార్ 1-2 చోట్ల లక్ష్మీనాథ్ గారు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. మొన్న రీసెంట్ గా ఒక ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు, అందులో సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఉపాధ్యాయురాలు పిల్లలతో స్వంత పనులు చేయించుకుంటా ఉన్నారని చెప్పేసి ఆవిడ్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి సోదరి చెప్పినట్లు ఎక్కడో దుప్పట్లేనందుకు పంపించేశారని చెప్తా ఉన్నారు. ఆధారాలు చూపిస్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తాం. కానీ మీరేం చేశారమ్మా, విద్యార్థులకు చదువులు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారు కదా. ఏమంటారు దీన్ని? ఏమంటారమ్మా దీన్ని? మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టడాన్ని ఏమంటారు? దీన్ని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక దిక్కుమాలిన పనులు అన్నారు కదా, వీటిని అంటారు తల్లి దిక్కుమాలిన పనులన్నీ. సౌమ్య గారు సస్పెండ్ చేయడం పెట్టిందే ప్రభుత్వం కదండి. అప్పుడు కరోనా టైంలో అనుకుంటా, మేబీ వంశీ గారు అది కరోనా టైంలోనే అక్కడ ఎక్కడో నెల్లూరులోనే ఎక్కడ జరిగింది సార్ ఇన్సిడెంట్. అది నెల్లూరు కాదమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందమ్మా సౌమ్య గారు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందమ్మా, రాష్ట్ర వ్యాప్తంగా. సరే, ఇదే ప్యానల్ లో విశ్లేషకులు ఉన్నారు, వారు చెప్తారు. విశ్లేషకులు ఉన్నారు, ఇది వాస్తవం, ఎవరిది వాస్తవమో వారు చెప్తారు, ప్రజలకు తెలుసు. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల దగ్గర పెట్టినటువంటి సార్ క్రెడిట్ చోరీ గురించి అయిపోవాలా, ఇంకా చాలా ఉన్నాయి. రైట్ సౌమ్య గారు, సమయం అయిపోయింది, మళ్ళీ మాట్లాడదాం. వంశీ గారు చివరిగా చెప్పండి. అత్యుత్సాహంతో అధికారులు ఏదైతే సమయం అయిపోతుంది. మందలించారు ఆ రోజే
రైట్ 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 మరి ఇది కూడా దుప్పటి లేకపోయింది కూడా అధికారులేనమ్మా. రైట్ లోకేష్ గారు వెళ్ళి దుప్పటి ఇవ్వద్దని చెప్పలా, ఇది కూడా అధికారులే చెప్పింది, గుర్తుపెట్టుకోవాలా. అది అధికారులైతే ఇది కూడా అధికారులే చెప్పింది. అదేనమ్మా, ఇది అధికారులు అయితే అది కూడా అధికారులే చెప్పింది. రైట్ రైట్ వంశీ గారు సౌమ్య గారు మళ్ళీ మాట్లాడదాం, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. వంశీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చివరిగా చెప్పండి. సౌమ్య గారు కాసేపు ఆగండి ప్లీజ్, సౌమ్య గారు ఆగండి కాసేపు. ఎస్, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చివరిగా చెప్పండి సార్ ప్లీజ్. వంశీ గారు మ్యూట్లో ఉన్నారు, వంశీ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. వంశీ గారు మ్యూట్ అయ్యారు, మీరు అన్మ్యూట్ చేయండి. వంశీ గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి సార్, మ్యూట్లో ఉన్నారు. రైట్ వంశీ గారు మళ్ళీ ఇస్తాను మీకు, మీరు మాట్లాడేది వినపడతలేదు. మ్యూట్ చేస్తారు మీరు, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, మీరు చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. మల్లికార్జున గారు స్పష్టంగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ సౌమ్య గారు కూడా మాట్లాడిన ప్రతిదానికి ధీటుగా బదిలిస్తాం సార్. నేను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాబట్టి స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్భంగా దాదాపు 17,803 కోట్ల ప్రాజెక్ట్స్ ఈరోజు శంకుస్థాపన జరిగాయి సార్. ఈరోజు ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 2 సంవత్సరాల్లోనే అన్ని రకాల యొక్క అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి ధీటుగా ఈరోజు ముందుకెళ్తున్నాం సార్. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అమరావతి కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ జోన్ అభివృద్ధి, కోస్తాంధ్ర జోన్ అభివృద్ధి, గోదావరి జోన్ అభివృద్ధి, అన్ని రకాల ప్రాంతాల అభివృద్ధి చెందడంతో పాటు ఈరోజు కేంద్రం యొక్క సంక్షేమం అభివృద్ధిలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ ఏదైతే నినాదంతో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజుతో పాటు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్లను నిర్మించే దిశగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్. ఇంకొకటి స్పష్టంగా సౌమ్య గారు ఈరోజు ఈవీఎంల గురించి మాట్లాడారు. నేను స్పష్టంగా సోదరి సౌమ్య గారిని ఒకటి సూటిగా ఈరోజు మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. 151 సీట్ల నుంచి 11 సీట్లకు రావడానికి కారణము ఈవీఎంలు కాదమ్మా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, నేను వైఎస్ఆర్సీపీ అధినేత రాజశేఖర రెడ్డి బిడ్డని, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను ఉన్నాను, నేను విన్నాను అని అన్న తర్వాత ప్రజలు ఆయన అబద్ధాలను నిజం చేస్తాడేమో అని చెప్పేసి ఆయన అబద్ధపు మాటలు నమ్మి అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని రకాల వ్యవస్థలను నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ పేరుతో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా 3 ప్రాంతాలను అభివృద్ధి చేసని చెప్పి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు సార్. ఇంకోటి ఈరోజు క్రెడిట్ చోరీ అని ఒక నినాదం జరుగుతుంది కదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని స్టిక్కర్ల కింగ్ అని పిలిచేవారు. ఎందుకంటే ఏ పథకానికైనా దేనికైనా, ఈవెన్ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతి పథకానికి కూడా తానే ఇస్తున్నట్టు, తన రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఇస్తున్నట్లు కూడా స్టిక్కర్లతో, ఫోటోలతో పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు. ఇంకొకటి సార్, ఈరోజు మైనింగ్ మాఫియా కానీ మద్యపానాన్ని నిషేధం చేసుకొస్తానని చెప్పేసి మద్యపాన నిషేధాన్ని చేయకపోగా మద్యాన్ని ఏరులు పారేసి చేశారు కాబట్టి లిక్కర్ మాఫియా, భూమాఫియా, గ్రానైట్ మాఫియా, ఇతర అన్ని రకాల మాఫియాలు చేశారు కాబట్టి ప్రజలు విసిగి వేసారి ఆయన్ని 11 సీట్లు తీసుకొచ్చారమ్మా. ఈరోజు పరకాల ప్రభాకర్ గారు కావచ్చు, ఇంకా ఎవరైనా కూడా చేసేటువంటి అలిగేషన్స్ ఈరోజు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది స్పష్టంగా అభివృద్ధితో, సంక్షేమంతో ముందుకు పోతుంది కాబట్టి దేశంలో 22 రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చాం. ఈరోజు రీసెంట్గా చూస్తే సార్, వెస్ట్ బెంగాల్లో ఈరోజు కమలం కంచుకోట, అక్కడ వెస్ట్ బెంగాల్లో సిపిఎం కంచుకోటను డంక మోగిచ్చిందంటే ఒకటి కారణమమ్మా, ప్రజలకు మనము నమ్మకం కలిగించాలి. ప్రజల సంక్షేమం కోసము అభివృద్ధికి కట్టుబడితే ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం సార్. ఈవీఎంల గురించి మాట్లాడేటువంటి వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఎందుకంటే గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు సంకలు గుద్దుకొని ఈరోజు 164 సీట్లకు ఎన్డీఏ కూటమికి వస్తే ఈవీఎంల మీద తప్పు పట్టడం తప్పు. మీ పరిపాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను చక్కదిద్దుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రస్తుత ఎన్డీఏ కూటమికి చేతులు కలపకపోయినా పర్లేదు, కానీ ఈరోజు మీ నాయకుడు ఏదైనా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, ప్రజల యొక్క సమస్యల కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి ఈరోజు మీడియా వేదికగా ఈరోజు కోరుతున్నాం సార్. రైట్. ఎస్, తిరుత్తని వేణుగోపాల్ గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి సార్. మేడం మాట్లాడుతూ ఈవీఎంల వల్లే తెలిసాడని పక్కన ప్రభాకర్ గురించి చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది దసరా వస్తే, దీపావళి వస్తే నేను రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి 5 సంవత్సరాలు జనాల్లో లేకపోతే జనాలు ఏ విధంగా ఓటేస్తారు, ఏ విధంగా మేము ప్రొటెక్ట్ చేయగలుగుతాం ఆ పార్టీని చెప్పాలి మేడం గారు. మేము కూడా మీరు చెప్పినట్టు ఆ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాం. 5 సంవత్సరాల నేను జనవరికి వస్తున్నాను, రచ్చబండ కార్యక్రమం సంక్రాంతికి వస్తున్నాను, దసరాకు వస్తున్నాను అని చెప్పి ప్రతి ఏడాది 5 సంవత్సరాలు జరిపేసి నువ్వు ఇంట్లో కూర్చో ఉంటే రాష్ట్ర ప్రజలు గాలి వదిలేసి ఈ రోజు అన్ని మేము చేసింది మేము మా వల్ల అంటే 2 సంవత్సరాలు కరోనా ఉండింది, మిగతా 3 సంవత్సరాలు ఏం ప్రాజెక్టు ఓపెన్ చేశారు, ఏం ఇండస్ట్రీస్ ఓపెన్ చేశారు, ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చేస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు కనపడలేదు, రాష్ట్ర ప్రజలకు ఎందుకు కనపడదు? ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేస్తారు కదా. ఈరోజు 40% వైఎస్ఆర్సీపీ ఓట్లు వచ్చిందంటే ఈవీఎంలు కరెక్ట్ చేయకపోతే నీకు 40% ఎట్లా వస్తాయి? ఎయిర్పోర్ట్ గురించి కంక్లూడ్ చేయండి సార్. ఎయిర్పోర్ట్ గురించి చెప్పండి. ఎస్ మళ్ళీ మాట్లాడదు. ఎయిర్పోర్ట్ గురించి చెప్పండి. లాస్ట్ 15 seconds ప్లీజ్. ఎయిర్పోర్ట్ ఈ రోజు భారతదేశం కానీ రాష్ట్రం కానీ గర్వించే విధంగా ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించడానికి అందరూ స్వాగతించాలి. దీంట్లో వైఎస్ఆర్సీపీ పాత్ర కూడా ముందే మేము లేదని చెప్పరా, కానీ దాన్ని మొదట వ్యతిరేకించాడు. ఈ రోజు అమరావతిని, డేటా సెంటర్ ని ఏ విధంగా వ్యతిరేకించాడో అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా వ్యతిరేకించాడు. ఆ తర్వాత కన్ను తెరిచాడు. ఈ అభివృద్ధిని అడ్డుకుంటే రాష్ట్రం మన ప్రజలు క్షమించరు, చరిత్ర హీరోడైపోతాము అని చెప్పి మళ్ళీ పాజిటివ్ గా ఆలోచన చేసి దానికి యాక్సెప్ట్ చేశాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆయన ఆలోచన కాదు, ఆయన శంకుస్థాపన చేసింది కాదు, ఇది ఆయన ఆలోచనతో కూడుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కాదు. రైట్ వంశీ గారు మీరు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేసే ముందు పవన్ కళ్యాణ్ గారు అండ్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు 2 బయటలు ప్లే అవుతాయి, చూసి కంక్లూడ్ చేయండి ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. 2 బయటలు ప్లే చేయండి. ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైట్ వంశీ గారు కంక్లూడ్ చేయండి. సార్ లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ టాపిక్ మీద కంక్లూడ్ చేయమన్నారు కానీ నాకు 1 minute ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పదే ఈవీఎంలు అని అంటా ఉన్నారు. సో వాళ్ళకి 11 రావడానికి కారణం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో వారి మంత్రి సీదిరి అప్పలరాజు గారి కారణం, విజయనగరంలో రామతీర్థం గుళ్ళో రాముడు తల నరికినందుకు గాను అండ్ ఆల్సో మాన్సాస్ ట్రస్ట్ భూములు దోచుకున్నందుకు కారణం, విశాఖపట్నంలో సొంత ఎంపీని కిడ్నాప్ చేస్తే దిక్కు లేకుండా అయిపోయింది కదా అది కారణం, ఈస్ట్ గోదావరి జిల్లాలో వరప్రసాద్ అనేటటువంటి దళితుడు ఇసుక మాఫియా గురించి ప్రశ్నిస్తే అతనికి శిరోముండనం చేశారు. అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బూతులు తట్టుకోలేక అక్కడ ఓడించారు. వెస్ట్ గోదావరి జిల్లాలో 34 మంది ఒకే రోజు చనిపోతే అక్రమ కల్తీ మద్యం తాగి వారి చావులకు కారణం న్యాచురల్ డెత్ అన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి, అది కారణం. కృష్ణా జిల్లాలో ఇక వల్లభనేని వంశీమోహన్ అండ్ ఆల్సో కొడాల నాని గారు వారి బూతులు తట్టుకోలేక జనాలు అక్కడ ఓడించారు, అది కారణం. గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుని తగలబెట్టేసి వారు చేసినటువంటి వికృత క్రీడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది కారణం. ప్రకాశం జిల్లాలో సుబ్బారావు గుప్తా అనేటటువంటి ఒక వ్యక్తిని మన పార్టీ వ్యవహారాలు బాలేదు మార్చుకోండి అన్నందుకు అతన్ని పిచ్చకొట్టుడు కొట్టారు కదా, అది కారణం. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అపోనెంట్ అయినటువంటి సర్వేపల్లి ఎమ్మెల్యే అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రైతులు పాదయాత్రకు వెళ్తే వాడి భోజనంలో మట్టి కొట్టాడు సార్. అలాగే ఆయన చేసినటువంటి ఘనకార్యాల ఫైళ్ళన్నీ దొంగలెత్తుకుపోయారు కదా కోర్టులో, డ్రామాలు ఆడారు కదా సార్, అది కారణం. అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్ గారి విశ్వరూపం చూడలేక ప్రజలు అక్కడ ఓడించారు.
ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం అనేటటువంటి ఒక ముస్లిం ఈరోజు కుటుంబంతో సహా ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, అది కారణం. ఇక చిత్తూరు జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి మీద రామచంద్రారెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మీరు దోపిడీ తట్టుకోలేక అక్కడ ఖాళీ చేశారు. ఫైనల్ గా కడప జిల్లాలో బాబాయిని రప్ప 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 నరికి మా చేతిలో కత్తి పెట్టారు కదా, ఇందుకనమ్మా మీకు అక్కడ 11 సీట్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. ఈవీఎంలు కారణం అనుకుని ఇట్లా ఉంటే మీకు వచ్చేటప్పుడు అపోజిషన్ కాదు కదా, కనీసం సింగిల్ విజిట్ కూడా రాదని చెప్పి గుర్తు పెట్టుకోవాలా. చెప్పండి. 2029లో చూద్దాం ఎంత ఘోరంగా ఉందో. రైట్ రైట్ 2029లో చూద్దాం. 2029లో చూద్దాం తల్లి, 2029లో చూద్దామమ్మా ఎంత ఘోరంగా ఉందో. 2029లో చూద్దాం. మీరు ఈవీఎంల మీదే ఉండండి, మీరు ఈవీఎంల మీదే పోరాడండి, మీరు ఈవీఎంల మీదే పోరాడండి. చెప్పండి, నేను చెప్పా కదా, చెప్పండి చెప్పండి. ఎందుకంటే బాబాయ్ రప్ప రప్ప అంటున్నారు కదా, మరి బాబాయ్ ఎలా చనిపోయాడో, బాబాయ్ ఎలా చనిపోయాడో అయితే సొంత బాబాయ్ మరణానికి కూడా దిక్కులేదు, సొంత బాబాయిని చంపిన దానికి కూడా దిక్కులేదా? జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అనేది సిబిఐ దర్యాప్తు ఏం చెప్పింది ఫస్ట్ తెలుసుకోండి. మీకు నచ్చినట్టు ఇంకా ఎంత ఎలిగేషన్స్ చేస్తారు? సౌమ్య గారు, వంశీ గారు, సమయం అయిపోయింది. మా చేతిలో కత్తి పెట్టింది ఎందుకో చెప్పాలా? రైట్ 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 మా చేతిలో రైట్ రైట్ సరే చెప్పండి, చివరికి ఏం చెప్తారు? ఒకటి చెప్పడం మర్చాను, సోదరి సౌమ్య గారికి కూడా ఒకటి చెప్తున్నాము. 2014లో ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఏ విధంగా కేటాయింపులు జరిగాయో ఆంధ్రప్రదేశ్కు 2019 నుంచి 2024 మధ్యలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం కోఫెడరలిజంలో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయింపు చేశాం సార్. ఇక్కడ స్పష్టంగా ఒకటే చెప్తున్నా ఈ డిబేట్ ప్రకారం, రైట్ టైంలో రైట్ ప్లేస్లో రైట్ పార్టీస్, ఇక్కడ బీజేపీ కావచ్చు, అదేవిధంగా టీడీపీ కావచ్చు, జనసేన, ముగ్గురు నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్న గారు, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉండబట్టే ఈరోజు బిల్డ్ ద నేషన్, డెవలప్ ద నేషన్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా 2047 విజన్ని సాకారం దిశగా, లక్ష్యం సాధించే దిశగా ముందుకెళ్తుంది సార్. ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు అందరి తరపున నరేంద్ర మోదీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కొట్టే మల్లికార్జున గారు, ధన్యవాదాలండి బండారు వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి అడ్వకేట్ సౌమ్య గారు, ధన్యవాదాలండి తురగ శ్రీరామ్ గారు, ధన్యవాదాలండి తిరుత్తూరి వేణుగోపాల్ గారు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఈ రోజున మరి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి ఈరోజు ప్రారంభమైంది. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో ఉద్యోగాలు కల్పిస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదివాళ స్పెషల్ డిబేట్ చూస్తున్నాను నేను. నమస్తే.